వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తవుతోంది. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి 3 పార్టీల్లోని ముఖ్యులకు పదవులపైన హామీలు ఇచ్చారు. ఈ తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి నుంచి 3 రాజ్యసభ సభ్యుల ఎంపికలో కీలక సమీకరణాలు చోటు చేసుకున్నాయి. చివరి నిమిషం వరకు రేసులో ఉన్న మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ దక్కలేదు. రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో రాధాకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీ పదవులపైన పలువురు ఆశలు పెట్టుకున్నారు. 3 రాజ్యసభ స్థానాలకు తాజాగా 3 అభ్యర్థులను ఖరారు చేశారు. బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు దక్కగా మిగిలిన 2 స్థానాలు టీడీపీ నుంచి 2 ఎంపిక చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ సీట్లపైన కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే 4 వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలపైన చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆమోదం పొందితే కొత్తగా ఇవ్వాల్సిన లిస్టు పైన చంద్రబాబు, పవన్ కసరత్తు చేయనున్నారు. ఇదే సమయంలో నాగబాబును మంత్రిగా తీసుకోవాలనే నిర్ణయంతో ఎమ్మెల్సీ సీటు ఇప్పుడు నాగబాబుకు 1 రిజర్వ్ చేయాల్సి ఉంది. ఇక వంగవీటి రాధాకు 2019 ఎన్నికల ముందే టీడీపీ నుంచి ఎమ్మెల్సీ సీటు పైన హామీ ఉంది. నాడు వైసీపీ నుంచి టీడీపీలో చేరే సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో టీడీపీలో చేరిన రాధా ఆ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో హామీ అమలు కాలేదు. 2024 ఎన్నికల్లోకు కూటమికి మద్దతుగా రాధా ప్రచారంలో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు చంద్రబాబుతో సమావేశంలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న మండలి స్థానాల్లో 1 రాధాకు ఇచ్చేలా హామీ లభించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో భర్తీ అయ్యే సీట్లలో రాధాకు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది.